హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ మాఘ పౌర్ణమి కదా, ప్లస్ ఆదివారం కూడా కలిసి వచ్చింది. మాఘమాసం అంతా మనం సూర్యోదయానికి ముందే స్నానాలు చేస్తే మంచిది. నేను కూడా ఇవాళ ఎర్లీ మార్నింగే లేచేసి ముందుగా గుమ్మం అది కడిగి ముగ్గు పెట్టేసి తలస్నానం చేసిన తర్వాత ఇవాళ మాఘ ఆదివారం ప్లస్ సూర్యుడికి నైవేద్యం, అలాగే అమ్మవారికి లలితా సహస్రనామం చదువుకున్నది కూడా నైవేద్యం కోసం పొంగలి రెడీ చేశాను. సూర్యుడికి అర్ఘ్యం విడవడానికి రాగి చెంబులో కొంచెం ఎర్రచందనం, వాటర్లో కొంచెం ఎర్రచందనం, ఎర్రచందనం కనుక లేకపోతే ఎర్ర కుంకుమ వేసుకోవచ్చు. అక్షింతలు, కొంచెం ఎర్రటి పూలు అవి వేసి అర్ఘ్యానికి రెడీ చేసుకున్నాను. 7 లోపు అర్ఘ్యం వదిలేసేయాలండి. తర్వాత పొంగలి కూడా నివేదనకి, అమ్మవారికి సూర్యుడికి నివేదనకి విడివిడిగా తీసుకున్నాను. తర్వాత దేవుడి రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి వినాయకుడికి బెల్లం నివేదన కోసం బెల్లం ముక్క పెట్టి, ఇంకా అమ్మవారికి పూలు కుంకుమ అన్నీ అలంకారం చేసుకున్నాను. ఇంకా ఈ పూజ నేను ఉపచారాలంటే పూజకు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందు తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేసేసి నీళ్ళది పోసేసి అర్ఘ్యానికి కూడా రెడీ చేసుకుని, పొంగల్ కూడా ఇంకా సూర్యుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుని అర్ఘ్యం వదలడానికి ఒక ప్లేట్ కూడా పెట్టుకున్నాను నీళ్లు వదలడానికి. మనకి సూర్యనామాలు ఉన్నాయి కదా, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఆ నామాలు రవయే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః, ఇలా 12 నామాలతో సూర్యుడికి అర్ఘ్యం వదిలేసి తర్వాత ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం కూడా చదువుకున్నాను. ఇంకా సూర్యుడు పూర్తిగా రాలేదని చెప్పి ఆదిత్య హృదయం తర్వాత చదువుతాను నేను. మనకి సూర్యుడు బాల్కనీలోకి బాగా వచ్చిన రోజు చదువుతాను. ఈలోపు పూజ అంటే మంత్రాలు లేకుండా 16 ఉపచారాలు నేను అమ్మవారికి చేశాను. ఆవాహనం, ధ్యానం, ఆవాహనం, ఆసనం, అలాగే పాద్యం, అర్ఘ్యం, శుద్ధోదక స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, పసుపు కుంకుమ, అలాగే పువ్వులు అక్షింతలతో, అలాగే అమ్మవారికి అధాంగ పూజ కూడా చేసేసుకున్నాను. మనకు ఏవి మంత్రాలు రాకపోయినా కూడా మనం భక్తితో గనక మనకు వచ్చిన శ్లోకాలు చదువుకుని చక్కగా ఉన్న పూలతో అలంకారం చేసి ఏదో ఒకటి నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇంకా లలితా సహస్రనామం చదువుకునేటప్పుడు కొంచెం చేతిలో కుంకుమ పట్టుకొని లలితా సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమ కొంచెం అమ్మవారికి పెట్టి మిగతాది మేమందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం కూడా నేను అలాగే పట్టుకుని చదువుతాను. ఈలోపు సూర్యుడు కూడా మంచిగా బాల్కనీలో కనిపిస్తుంటే ఇంకా సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుకుని పొంగల్ కూడా నివేదన పెట్టేశాను. ఇంకా లాస్ట్ పూజలో దేవికి పంచోపచార పూజ, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, తాంబూలం, అలాగే మంత్రపుష్పం కూడా ఇచ్చి పూజ పూర్తి చేసుకున్నాను. మీ అందరూ పొద్దున పూట కుదరకపోతే కనుక ఈవినింగ్ అయినా మనం చేసుకోవచ్చండి. ఇంతేనండి వాళ్ళు.